హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈరోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి, వాళ్ళని విన్నర్ని చేసుకోండి. ఎవరిని ఏ పొజిషన్లో చూసుకోవాలన్నా కూడా మీ ఓట్లు అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఓట్లు వేసుకోండి. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా ఓటేయండి. అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. సో మ్యాక్సిమం మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల కూడా హ్యూజ్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈసారి. ఎందుకనంటే ఎవరికి వాళ్ళకి ఓటింగ్ అనేది ఎరగదీసేసింది. మొత్తానికి ఏవీల మీద ఇంపాక్టు ఏముంటుందిలే అనుకున్నాను, కానీ ఏవీ మీద ఇంపాక్ట్ అనేది బాగానే చూపించింది. అరే ఏమన్నా ఎలివేషనా, బిగ్ బాస్ అందరికీ ఎలివేషన్ ఇచ్చాడు. బట్ అందరిలో నాకు బాగా నచ్చింది, గూస్ బాంబ్స్ వచ్చింది మాత్రం గౌతమ్ ఏవి తోటి. నాకైతే బాగా గూస్ బాంబ్స్ వచ్చినాయి. అసలు ఆ రేంజ్లో కట్ చేస్తారు అని అనుకుంటే అస్సలు అంతకు మించి కట్ చేశారనమాట. సో ఇంకా ఎలివేషన్ వచ్చేంత సినిమా ఉందంటే ఖచ్చితంగా ఇంకా కట్ చేయొచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే గౌతమ్ ఏవి ది బెస్ట్. అండ్ అలా అని వేరే వాళ్ళది కాదు అని చెప్పేసి కాదు, నిఖిల్ది ఆల్మోస్ట్ అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి. అండ్ చాలా ఎలివేషన్ ఇచ్చారు, బట్ మిక్స్డ్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఇంకా బాగా కట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా టాస్కులు మంచిగా ఆడాడు. ఇంకా చాలా బాగా కమ్యూనికేషన్స్ కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ ఎక్కువగా కట్ చేయలేదు అనిపించింది నాకు. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ మ్యాన్ను తీర్చినట్టు అనిపించింది నాకు. మిక్స్డ్ ఎమోషన్. సో అవినాష్ చూసారా, ఎంటర్టైన్మెంట్గా బాప్ అన్నట్టుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్దే ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించినట్టు అనిపించింది. అండ్ ఒక హీరోకి ఇచ్చే ఎలివేషన్ కాదు, ఒక ఎంటర్టైనర్, కామెడియన్ కూడా కాదు, ఒక ఎంటర్టైనర్కి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంత బాగుంది అనమాట. సో ఇంకా ప్రేరణది సూపర్ డూపర్ బంపర్. సో ప్రేరణది కూడా చాలా బాగా కట్ చేశాడు. అండ్ ఆల్ మిక్స్డింగ్ అసలు మామూలు కాదు. ఒక టాప్ 5కి వచ్చిన కంటెస్టెంట్ అంటే ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారా అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ ఎలివేషన్ వచ్చినట్టే అనుకోవచ్చు ప్రేరణ విషయం. ఇంకా నబిల్ విషయం వచ్చేసరికి మాత్రం నబిల్కి బాగా కట్ చేశారు, ఏవి బాగా కట్ చేశారు. బట్ విన్నర్ అయ్యేంత ఏవి అయితే కట్ చేయలేదు. సో అది ఓకే, బట్ ఇంకా బాగా కట్ చేయొచ్చు నబిల్ది కూడా. సో కొంతవరకు బాగానే అనిపించింది. బట్ మనోడి ఏమంటారు, నబిల్కి ఇంకా కొంచెం హైప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఇవ్వలేదేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఫ్రైడే మార్నింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, అండ్ ఈ రోజే లాస్ట్ డే కాబట్టి సో మీ ఓటింగ్ ఎలా ఉంది, ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పటివరకు ఏ విధంగా ఓటింగ్ ఉంది, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు ఏ పొజిషన్స్ ఉంటారు కూడా క్లియర్ కట్గా మాట్లాడదాం. సో ఎందుకునంటే సో ఈసారి మనకు పక్కా ఇన్ఫర్మేషన్ తోటైతే మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. అది 100%. అంటే అప్డేట్ ఇచ్చిన వాళ్ళు మనకు అటు ఇటు చేస్తే ఏం చేయలేము. బట్ మనకు వచ్చిన సోర్సెస్ వల్ల మాత్రం ఇది ఖచ్చితంగా అప్డేట్ అనుకోండి. ఇంకా సో ఎవరు ఏ పొజిషన్స్ ఉంటారు, ఎవరు ఏ పొజిషన్ని లీడ్ చేస్తారు అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిన్న ఏవి చూసినాక ఇంపాక్ట్ అనేది బీభత్సంగా పెరిగింది. అండ్ గౌతమ్ ఓటింగ్ అనేది బీభత్సంగా పెరిగింది. బుల్లెట్ లాగా దూసుకుపోయినట్టుగా అనిపించింది నాకైతే. సో మరి ఈరోజు నిఖిల్ ఏవి చూసినాక పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ నిఖిల్ ఏవికి ఒక మైనస్ ఉంటుంది. ఏంటి అని అంటే, నిఖిల్కి ఈరోజు టెలికాస్ట్ అయినాక నీకు ఎంత టైం ఉంటుంది, మ్యాక్సిమం 1 అవర్ టైం ఉంటుంది. సో 11 వరకు 10 to 11 కాబట్టి 1 అవర్ టైమే ఉంటుంది అనమాట. 1 అవర్ టైంలో ఏం చేస్తారు, మారిపోయేంత ఓటింగ్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ మాత్రం గౌతమ్కి ఉంది. సో గౌతమ్కి నిన్న ప్లే అయింది కాబట్టి ఈ రోజు అంతా ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది. అండ్ ఏవి కూడా అంత బాగా వచ్చింది. అండ్ ఏదైతే ఆయన తను స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్ మీదే ఉన్నట్టుగా ఏవి కూడా కట్ చేసినట్టుగా అనిపించింది నాకు. అండ్ గొడవలు, ఆ కొట్లాటలు, ఆ ఎలివేషన్ అనేది పీక్లోకి తీసుకెళ్ళాడు బిగ్ బాస్. నిజంగానే సిచ్యువేషన్ చూస్తుంటే మనోడికి విన్నర్ ఓటింగ్ పడుతుందిరా అని అనుకోవచ్చు ఖచ్చితంగా గౌతమ్కి. ఎందుకనంటే ఆ రేంజ్ ఎలివేషన్ ఏవీలో ఉంది. మ్యాక్సిమం ఏవీలో అనేది పెద్దగా యూజ్ అవ్వదు.
అలాంటిది ఇప్పుడు ఏవి అనేది బాగా యూజ్ అయిందని చెప్పుకోవచ్చు. మనోడి బాగా కనెక్టివిటీ న్యూట్రల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయాడు గౌతమ్ మాత్రం. ఇది క్లియర్గా అర్థమవుతుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ఇంకా ఈరోజు మిడ్ నైట్ వరకు ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. గుర్తుపెట్టుకోండి, గౌతమ్ ఫ్యాన్స్కైనా నిఖిల్ ఫ్యాన్స్కైనా ఏదైనా చేయొచ్చు, మీరు మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి గౌతమ్కి 3% డిఫరెన్సెస్ ఉంది అనంట. బట్ ఇది ఎంతవరకు ఏంటి అనేది అంటే అఫీషియల్గా 3% ఓటింగ్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే నిఖిలే ఎప్పుడు టాప్లో ఉండే సిచ్యువేషన్ నుంచి ఈ వీక్లో మ్యాక్సిమం నెక్ టు నెక్ నడుస్తుంది, నువ్వా నేనా అనే విధంగా నడుస్తుంది. కాబట్టి లాస్ట్ డేకి వచ్చినప్పుడు కూడా ఇంకా 3% డిఫరెన్స్ ఉంది అని అంటే హై ఛాన్స్ టు గౌతమ్కే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇది మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగానే చెప్తున్నాను. అండ్ వేరే వాళ్ళకు వేరే విధంగా కూడా ఇన్ఫో ఇస్తున్నారు అని అంటే అది బట్ నాకు తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగానే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మిస్డ్ కాల్ డేటా అనేది బీభత్సంగా హ్యూజ్గా హెల్ప్ అవ్వబోతుంది. అది గౌతమ్ కవని నిఖిల్ కవని ఎవరికో ఒకరికైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి మ్యాక్సిమం నిఖిల్కి ఎక్కువ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కర్ణాటక నుంచి ఎక్కువ ట్రై చేస్తారు, నెంబర్లు జస్ట్ మిస్డ్ కాలే కదా అని ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మిస్డ్ కాల్ డేటాలో ఎక్కువగా నిఖిల్కి పడే ఛాన్సెస్ కూడా ఉంది అనేది నాకు పర్సనల్గా నాకు అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏంటో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే అన్అఫిషియల్ ఓట్లలో గౌతమ్కి నిఖిల్కి దరిదాపులో కూడా లేరు కదా, మరి ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే బాట్ ఓటింగ్స్ జరగట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అండ్ నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానో వాళ్ళ ఫ్యాన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే టకాటకా కొట్టేసి వెళ్ళిపోతారు, అది ఓటింగ్ వల్ల. సో హాట్స్టార్లకు వెళ్ళి ఓటేస్తారంటే ఖచ్చితంగా వేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు 100% జరిగింది అనుకో, దాంట్లో 50% వేయడానికి కూడా చాలా గగనంగా తయారవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ పోల్స్ ఇంకా నీ వెబ్సైట్ పోల్స్ అన్నా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. వెబ్సైట్ పోల్స్కి అసలు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ బాట్ ఓటింగ్స్ జరుగుతున్నాయి, అది కాదని చెప్పలేము. ఎందుకంటే అంత రేంజ్లో పడుతుంది. ఇన్స్టాగ్రామ్లో బాట్ ఓటింగ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ యూట్యూబ్లో బాట్ ఓటింగ్స్ జరగట్లేదు. కానీ ఇక్కడ వేసే వాళ్ళందరూ అక్కడ హాట్స్టార్లకు పోయి ఓటేస్తారు అనేది గ్యారంటీ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒక 50% కూడా వేస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఓటేయడం వేరు, స్పెసిఫిక్గా వాళ్ళ కోసమే ఓటేయడం అనేది టైం కేటాయించాలి అనే ఫీలింగ్లో ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం అది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో, దానివల్లనే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చు. బట్ ఇది మనకు తెలిసిన ఇన్ఫోనే, 100% అని చెప్పలేము. కానీ మనకు తెలిసిన ఇన్ఫోనే 100% కాకపోయినా 90% అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ చేయబోతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, 3% డిఫరెన్సెస్ గౌతమ్కి నిఖిల్కి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్కి చాలా సైలెంట్గా ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్ టు నెక్ ఉన్న ఓటింగ్ అనేది నిన్న ఈవినింగ్ వరకు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇద్దరికి 1%, 2% డిఫరెన్సెస్ అయితే మళ్ళీ వచ్చింది. అరే ప్రేరణ నిన్న చూసుకుంటే ప్రేరణ ముందుకెళ్తుంది, ఈరోజు చూసుకునేసరికి మళ్ళీ నబిల్ ముందుకెళ్తున్నాడు. మరి ఈవినింగ్ వరకు మళ్ళీ ఏమైపోతుందో తెలియదు. వీళ్ళ పొజిషన్స్ మాత్రం బీభత్సంగా మారిపోతున్నాయి అనమాట. అప్ అండ్ డౌన్స్ మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఓటింగ్ చేంజెస్ అవుతుంది. సో నబిల్కి చాలా క్లారిటీగా అండ్ ఎక్కువ ఓటింగ్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆడియన్స్ నుంచి కాకుండా ఆయనకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అవని, ఆయన యూట్యూబ్ ఫాలోవర్స్ అవని, 2 లాంగ్వేజ్లో మనోడు వీడియోస్ చేస్తాడు కాబట్టి ఆ సైడ్ నుంచి వర్కౌట్ అవుతున్నట్టుంది. చాలా సైలెంట్గా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ బాగానే అండ్ దగ్గరగా ఆల్మోస్ట్ ప్రేరణ అనే టాప్లో 3rd పొజిషన్లో ఉంటుంది అనుకున్నాం కదా. నబిల్ సర్రన దూసుకొచ్చాడు, 1-2% డిఫరెన్స్ మళ్ళీ పెంచుకున్నాడు. నిన్న ఈవినింగ్కి నెక్ టు నెక్ జరిగి ప్రేరణ ఒక మైనర్గా ముందుకుంది అనుకునే లోపు మళ్ళీ నబిల్ దూసుకొచ్చాడనమాట. సో ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన. వీళ్ళిద్దరు ఏ వీళ్ళు ప్లే అయినా కూడా ఛాన్స్ ఉందంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 1 అవర్లో అంటే సో ఓవరాల్గా అందరూ ఎవరి కాల్ వేసినా కూడా కొన్నిసార్లు లైన్ బిజీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే హాట్స్టార్లో ఓటింగ్ కాకుండా లైన్ ఓటింగ్ అనేది మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఆ లాస్ట్ మూమెంట్ కాబట్టి. సో అక్కడ బిజీ వచ్చేసి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అందుకే ముందు నుంచి ఓట్లు వేసుకోండి, అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో 3rd వచ్చేసరికి నబిల్ ఉన్నాడు, 4th వచ్చేసరికి ప్రేరణ ఉంది, లాస్ట్ వచ్చేసరికి
మన అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ అవినాష్కి ఆల్మోస్ట్ 10+ పడుతుంది అనమాట. సో మంచి ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రేంజ్లో ఓటింగ్ ముందు నుంచే పడితే బాగుండేదేమో, బట్ ఏంటంటే ఏవి ఇంపాక్ట్ అనేది కొంతవరకు చూపించింది అవినాష్ విషయంలో కూడా. సో మొత్తానికి ఓవరాల్గా విన్నర్ రన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే గౌతమ్కి నిఖిల్కే, వీళ్ళిద్దరిట్లలో ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అని చెప్పాం కదా. మోస్ట్లీ గౌతమ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ఈరోజు నిఖిల్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో ఓటింగ్ అనేది దుమ్ము లేపే ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. నిఖిల్కి మన ఏమంటారు మిస్డ్ కాల్ అనేది ఎక్కువగా పడుతున్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో, బట్ అది 100% షూర్ అని చెప్పలేను. అందుకే మీకు నచ్చిన కంటెస్టెంట్ కొట్టేసుకోండి. మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది కూడా మెయిన్గా మీరు విన్నర్ని చూడాలనుకున్న వాళ్ళకి ఓట్లు వేసేసుకోండి. ఇంకా మీరు ఎవరికి ఓట్లు వేసారని కూడా కింద కామెంట్ చేశారనుకోండి, మనకు క్లారిటీ వస్తుంది. అరే మీరు ఓట్లు వేసారు కదా, ఇంతమంది ఓట్లు వేసారనే ఫీలింగ్ మనకు ఉంటుంది. సో విన్నర్ 100% వీళ్ళు అయిపోతారా అని చెప్పొచ్చు. 90% నుంచి 100% చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్